ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, నాకు కొంచెం జలుబు చేసిన కారణంగా మాట అటు ఇటు తడబాటైనా ఏమీ అనుకోకండి. మీకేమైనా అభ్యంతరం కలిగితే దయతో నన్ను క్షమించండి. ఇకపోతే ప్రియులారా, డిచ్కీ బాబా ట్రైన్లో మరి ఒక ప్రతిజ్ఞ చేయించాడు. అదెంత ఫన్నీ అంటే, ఈ భరతవర్షంలో, ఈ ఆర్యవర్తనంలో, ఈ హిందూ దేశంలో అని మొదలుపెట్టాడు. అసలు ఆర్యులది కాదురా ఈ దేశం అన్న అజ్ఞానికి అర్థం కావటం లేదు. ఎందుకంటే ఆ భ్రమలో బ్రతుకుతున్నారు. ఇకపోతే నిజంగా భరతుడే ఉంటే ఎప్పటి నుంచో భారత్ అన్న పేరు మన దేశానికి ఉండాలి. కానీ 1950లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో భారత్గా పెట్టబడింది. ఇకపోతే హిందూ అన్న పదం వాళ్ళ గ్రంథాల్లో ఎక్కడా ఉండదు. పైగా హిందూ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం అని చిన్నజీఆర్ గారు ఎప్పుడో చెప్పాడు. అంటే హిందువులు అనగా అర్థం ఏంటో ఆ డిచ్కీకే విడిచిపెడుతున్నాను. ఇంతకు హిందూ దేశంగా మన దేశం ఎందుకు పిలువబడింది అంటే, మన పూర్వీకులు సింధు నది నాగరికతను అవలంబించేవారు కాబట్టి బ్రిటిష్ వారు పలికేటప్పుడు సింధుని హిందూ అని పలికారు. కావాలనుకుంటే చరిత్ర చూడండి. ఇక టాపిక్లోనికి వెళ్తే, ఈ డిచ్కీ ట్రైన్లో ఏమన్నాడు ఒక్కసారి చూడండి. మనం పిచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ భరతవర్షంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ హిందూ దేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో హిందూగా జన్మించి హిందూగా జీవిస్తున్న నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి, నా కుటుంబానికి, పనికిమాలిన ఎడారి మతాలకి, ఆ ఎడారి మత పుస్తకాలకి, అందులో ఉన్న పనికిమాలిన క్యారెక్టర్లకి, ఆ పేర్లకి, నాకు, నా కుటుంబానికి, నా దేశానికి, నా పూర్వీకులకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, గర్వంగా, ధైర్యంగా తెలుపుతున్నాను. జై శ్రీరామ్. ఒకసారి చెప్పను. పాస్టర్ సాంబశివరావు అని నేను అక్కడే చూపింది. నాకు హిందూ మతానికి సంబంధం లేదు. మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం, మా అమ్మ పేరు సుబ్బలక్ష్మి. ఇంకేముంది? నీకు పేరు కూడా పెట్టలేదు. బొగడా మాతం నీ పరలోకం ఇచ్చాడు. ఆడికే తిక్కిలాక సచ్చాడు ఒక్క సాగు. అప్పుడు ఎప్పుడూ ఊసారంటే ఒక అందం. ఇప్పుడు వస్తున్నాను స్పిట్టింగ్ అని. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎవరు మరి? నువ్వు అయినా అడగకూడదా? ఇగో నీకు అందంగా చెప్పనా, ఎడారి మాతాలు ఏంటి ఒక్క ముక్కలో చెప్తా. పోకిరి కదా, నీకు అర్థం లేదు. పోకిరి చూసా? ఏయ్ అరవకం. తర్వాత ఏంటి? గెలితే గెలించుకోవాలి. ప్రకాశ్ రాజ్ టైపు ఆడు సాతాన్ మాత్రాలే. జై సాతాన్ మాలది. సాతాన్ అనకూడదు మనం. ఎందుకంటే నేను 3000 పెట్టి సాతాను ఫోటో చేయించుకున్న ఫ్రేమ్ సినిమా తీస్తాను. తర్వాత సాతాన్ మహారాజు ఎవరికి అన్యాయం చేయలే. వీడు చెప్తాడే పీసుగాడు, ఎవరైనాను నన్ను నమ్మని ఎడ్లా వారి మెడకు బండగట్టి వారిని సముద్రంలో పడవేయడి అంటాడు. మనం పోకేదా? నువ్వు గాడ్డా, నువ్వేమన్నా ఫ్రాడ్డా? ఈ సాతాన్ మహారాజు ఎవరికి అన్యాయం చేయలే, ఎవరి పిల్లల్ని చంపలే, వీడు చంపని చెప్పాడు. కాబట్టి వీళ్ళకి నీతి లేదు కాబట్టి ఆ జాతిలోకి వెళ్ళారు. వాళ్ళకి జీవనం ఈ శరీరం ఉన్నంతకాలం అలా గడిపేయడం కోసం అని చెప్పి అందులోకి వెళ్తే అదొక ముసుగు, లోపలంతా లొసుగు. ఇప్పుడు మనం చెప్పినట్టు ఆడు చెప్తాడు ఎవరు? ఎనీ క్రిస్టియన్, ఎనీ ముస్లిం. ఇంకోటి ఇప్పుడు మనం డిఫరెంట్ కదా. ఒకడు హనుమంతుడు, ఒకడు రాముడు, కృష్ణుడు నమ్ముతున్నాం కదా, శివుడు నమ్ముతున్నాం కదా. అందరు చెప్పండి. హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను బహిరంగంగా ఇలా ప్రకటిస్తున్నాను. నేను నమ్మిన దైవాన్ని, నేను కొలిచే, నేను ఆరాధించే దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు. ఒకసారి చెప్పను చర్చలో, ఒకసారి చెప్పను మసీదులో. ప్రపంచ శాంతి ఎందుకు రాదు? శానాల్లో వచ్చేస్తాయి. మూర్ఖ మతాలు. అందుకని ఈ మూర్ఖం. ఏమంటే దేవుడు లేడంటే గొడవ పెట్టుకున్న ఒక అందం. దేవుడు ఉన్నాడని అందరూ ఒప్పుకుంటున్నాం కదా. దేవుణ్ణి 2 అక్షరాలతో పిలవచ్చు కదా.
చెప్పండి. రామ రామ పిలవచ్చుగా. శివ 2 అక్షరాలు. కృష్ణ, మధు, దత్త, విష్ణు పిలవచ్చు కదా 3 అక్షరాలు. గోవింద, నారాయణ 4 అక్షరాలు. దామోదర 4 అక్షరాలు. ఓం నమ శివాయ 5 అక్షరాలు. ఓం నమో నారాయణాయ 6 అక్షరాలు. ఓం నమో భగవతే వాసుదేవ 2 అక్షరాలు. చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా. గోవిందా. ఇలా ఇలా 2 అక్షరాల నుంచి 32 అక్షరాల దాకా ఎన్ని అక్షరాలతోనే భగవంతుని మనం సేవించవచ్చు. ఇన్ని వద్దండి, 1 అక్షరంతో కూడా మన భగవంతుని పొందవచ్చు. ఏంటది? ఒక ఓం అని. నువ్వెవడరా గుట్లే ఈ ముష్టి ఈ 2 అక్షరాలతోనే, ఈ 3 అక్షరాలతో నువ్వెవడరా నువ్వు? బోగడా పుస్తకం ఒకటి అట్టుకొచ్చి. అందుకని ఈ పాషాణ మతాల నుంచి మన దేశాన్ని రక్షించుకుందాం. మాట్లాడండి, ఖచ్చితంగా మాట్లాడండి. పక్కన వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఇది గొర్రెలను తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అవి, వాటి నుంచి కాపాడుకుందాం. ఈ దేశం ఋషులు పుట్టిన దేశం. ఇలాంటి లత్కోర్ మతాలు మనకు అక్కర్లేదు. వీటి నుంచి కాపాడుకుందాం. భారత్ మాతకి. ఇప్పుడు ఇలాంటి దరిద్రపు మతాల నుండి కాపాడడానికి వచ్చిన ఇంకొక మహర్షి మీరే మా అందరికి. ఏమో తల్లి, చాలా చెయ్యాలిరా, చాలా చెయ్యాలి. యారా డిచ్కి అంత ప్రతిజ్ఞలో ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యవురా? ఎడారి మతాలకు మీకు ఏమీ సంబంధం లేదు అన్నప్పుడు వారు కనుగొన్న ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఆ మాట పలకడానికి సిగ్గు లేదా? మాకు మా దేవుడు పేరు పెట్టలేదా? భూమి మీద మాకు క్రైస్తవులు అని గొప్ప పేరు పెట్టారా? క్రైస్తవుడు అనగా క్రీస్తును ఫాలో అయ్యేవాడు అని అర్థం. ఇంకొక గొప్ప సంగతి తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను. చూసావా డిష్కి, మన పేర్లు కొంతకాలమే సామి. రేపు నువ్వు చచ్చాక నిన్ను శవము అంటారు, కానీ నీ పేరు కూడా నీ శవం దగ్గర వాడరు. అలాంటి పేరు ఉంటే ఎంత, పోతే ఎంత. ఇంకేమన్నా, మా దేవుడు మాకు పేరు కూడా పెట్టలేడు, అలాంటోడు మాకు పరలోకం ఏమిస్తాడు అంటున్నావు కదా. అసలు మాకంటూ పరలోకంలో మా దేవుని పేరుతో పాటు యెరూషలేమును మా దేవుని పట్టణపు పేరు, మా క్రీస్తు వారి కొత్త పేరు. అంటే ఇప్పటి వరకు మా ప్రభు క్రొత్త పేరు ఎవ్వరూ పెట్టుకోలేదు. ఆ పేరునే మాకు నామకరణం చేస్తానంటున్నారు మా ప్రభువారు. ఇదిరా మా స్టాండర్డ్. ఎదవ దిక్కుమాలిన మీ పేర్లు ఎందుకురా మాకు? అయితే తీసేసుకోవచ్చు కదా అంటారేమో. ఎలాగో ఆ పేర్లు అందరికీ తెలిసిన తర్వాత మరలా మార్చుకుంటే ప్రజలు ఆ కొత్త పేరు కంటే పాత పేరే పలుకుతారు. అలాంటప్పుడు ఇంకెందుకులే, మాకంటూ పరలోకంలో కొత్త పేరు ఉన్నప్పుడు అని వదిలేశాం. ఇంకేంట్రా అంటున్నావు? యేసుక్రీస్తు వారు దిక్కులేని చావు చచ్చారా? ఒరే సన్నాసి, ఎవరు తలుచుకుంటే ఆయన చంపగలరా? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితేన నేను. అంటే మన దిక్కుమాలిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఆయన మరణించాడు తప్ప, లేకుంటే ఆయన్ను చంపే దమ్ము ఈ ముల్లోకాల్లో ఎవరికీ లేదురా సన్నాసి. ఇంకేంట్రా అన్నావు? ఈనాటికి క్రీస్తు వారిపై యూదులు ఉమ్ము పోస్తున్నారా? నువ్వు వెళ్ళి తుడుస్తున్నావా ఏంటి? ప్రపంచ దేశ ప్రజలకి క్రీస్తు వారి జ్ఞాపకాలు ప్రదర్శనా కేంద్రంగా మారింది. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత పర్యాటకులు యెరూషలేములో ఉన్నారా సన్నాసి. అలా ఊసేవారైతే ఆ జ్ఞాపకాలని చెరిపేయాలిగా. ఎడారి మతాలంటే గిల్లితే గిల్లించుకోవాలి అంటాయా? మీ హిందూ మతం అంటే సాత్వికమైన మతమా బాబు? ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన కామపు మతం హిందూ మతం అని నేను నిరూపిస్తాను. నువ్వు ఒప్పుకుంటావా? క్రైస్తవ్యం అన్నది మతం కాదురా, ఇది పరలోకానికి చేర్చే క్రీస్తు మార్గం. ఆ మార్గంలోనికి చేరని ఎంతోమంది వారి బ్రతుకు మార్చుకొని పవిత్రులయ్యారా. ఎందుకంటే క్రైస్తవ్యంలో అపవిత్రతకు చోటు లేదని మా దేవుడు ఖచ్చితంగా కరాఖండితంగా చెప్పేశాడు. కానీ మీ మతంలో మీ దేవుళ్ళకే లేదు పరిశుద్ధత, ఇంకా మీకెక్కడ ఉంటుందిలే. అయినా నువ్వు బాగా సినిమాలు చూస్తావేట్రా? నువ్వు పగలేమో యోగివి, రాత్రి అయితే భోగివి.
ఏంటి నాయనా, సాతాను నీకు మహారాజా? నిజమే పలికితివిరా డిచ్కి. నువ్వు సాతాను అనుచరుడివే కాబట్టి నీకన్నీ నీ తండ్రి సాతాను బుద్ధులే వచ్చాయి. ఇంకేంటి, వాడి మీద సినిమా తీస్తావా? వాడు మంచోడా? అంతేలే, నువ్వు వాళ్ళంటోడువి కాబట్టి నీకు వాడు మంచోడుగా కనిపిస్తున్నాడు. ఏంటి, వాడిది పెద్ద ఫోటో మీ ఇంట్లో పెట్టుకున్నావా? అంతేలే, దెయ్యాల కొంపలో దెయ్యాల ఫొటోస్ కాకుండా దేవుడి ఫొటోస్ ఉంటాయా ఏంటి? ఏమని తీస్తావురా సాతాన్ మీద సినిమా? కొంపతీసాడు మంచోడని తీస్తావా ఏంటి? తియ్యి, నీకు వాడికి తీర్పుదేనన్నా మా దేవుడు చూపిస్తాడు పెద్ద సినిమా 70mm స్క్రీన్ మీద. ఇకపోతే నేను తీస్తానురా ఒక సినిమా. ఎవరి మీద అనుకుంటున్నావు? మీ బ్రాహ్మణుల మీద. ఇరాన్ నుండి ఎలా తగలడ్డారో, ఈ దేశస్థులైన ద్రవిడులను శూద్రులుగా చేసి ఎంత బాధించారు, ఆడవాళ్లను దేవదాసీలుగా మార్చి వాళ్ళను ఎలా చెరిచారు, పొక్కిట పురాణాలైన మీ గ్రంథాలను వాళ్ళకు ఎలా అనుకూలంగా వ్రాసుకున్నారో తీస్తాను. నాకు ఎప్పటి నుంచో ఆలోచన ఉంది, సరైన బడ్జెట్ లేక ఎవరు ప్రొడ్యూసర్స్ లేక చూస్తున్నాను. ఇంకొకట్రా, నువ్వు ఎవరితోనైనా తీయిస్తావేమో కానీ నా మూవీ నేనే డైరెక్ట్ చేస్తా. నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని రా. చూడరా, ఆ మూవీ చూశాక నీ గుండెల్లో మంటలు చెలరేగకపోతే నన్ను అడగరా. ఇంకేంట్రా అన్నావు? మా ప్రభు వారిని నమ్మని వారి మెడకు బండరాయి కట్టి సముద్రంలో పడవేయమన్నాడా? చదివితే బైబిల్ సరిగ్గా చదివాడు, లేకపోతే మానే. అంతేగాని నోటుకొచ్చినట్లు మాట్లాడితే పళ్ళు రాలతాయి. అసలు ఏముంది ఆ వచనంలో? మార్కు సువార్త 9వ అధ్యాయం 42వ వచనంలో, నా యందు విశ్వాసముంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తెరగటరాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. అంటే నీలాంటి సన్నాసి క్రీస్తుపై విశ్వాసం ఉంచిన ఏ చిన్న బిడ్డకైనా కానీ పెద్దవారికి కానీ అభ్యంతరం కలిగిస్తే తీసుకెళ్ళి బండ కట్టి సముద్రంలో పడవేయమన్నాడు. ఎందుకంటే నీలాంటోడు వనంలో కోతి వనాన్ని చెడగొట్టినట్టు క్రీస్తు విశ్వాసాలను చెడగొట్టి నాశనం చేస్తారని ఆయన ఉద్దేశం. ఎందుకంటే నువ్వు సాతాను సంతానం కాబట్టి. ఒరే పనికి మాలిన వెధవా, నేను నమ్మిన దేవుణ్ణే ప్రపంచమంతా నమ్మాలి అని ప్రకటిస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు కాబట్టి. మరలా మేము నమ్మిన దేవుణ్ణి ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు అని ఎందుకు చెప్తాన్రా? మీరు చెప్తారు, ఎందుకంటే మీది అబద్ధం కాబట్టి. ప్రపంచానికి శాంతి సందేశమే క్రీస్తు వారి సువార్త. అందుకేగా సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిన సినిమా శాంతి సందేశం అనే పేరు మీదే తీశారు. ఏదిరా ఈ శాంతి బోధ? మీ దేవుళ్ళు ప్రకటించినట్టు ఒక్క వాక్యం మీ గ్రంథాల్లో చూపించరా? ఎంతసేపు కామపు పనులు తప్ప ఇంకేమీ మీ గ్రంథాల్లో ఉండవారా? ఇక ఫైనల్గా పందులే గుంపులుగా వస్తాయిరా. యేసుక్రీస్తు వారు యోధా గోత్రపు కొదమ సింహం. ఆయన ఎప్పుడు సింగిల్గానే వస్తాడు. ప్రపంచానికి దేవుడు ఒక్కడేరా, ఆయనే యేసుక్రీస్తు వారు. ఎన్ని పేర్లతో మీ దేవుళ్ళను పిలిస్తే ఏం ప్రయోజనం రా? వాళ్ళు కల్పితాలైనప్పుడు. లేని అబద్ధాన్ని నమ్ముతున్న అమాయక హైందవ సోదరులను చూస్తే జాలి వేస్తుంది. వారిని అలా అజ్ఞానంలో నడుపుతున్నావురా డిచ్కి. నీకుంటాదరా ఇక్కడి నుంచి. నా ప్రతి వీడియో నీ మీదే వస్తుంది. నా వీక్షకులు ఇదే కోరుకుంటున్నారు. నీకు నా ప్రతి వీడియోలో రోస్టింగేగా. ఇంకా ఏంటమ్మా చెల్లమ్మ, మా నుండి మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన ఋషావాడు. అలాంటి కామందుడు ఋష. పైగా ఇది ఋషులు పుట్టిన దేశమా? ఋషులే లేనప్పుడు ఎలా పుట్టారా డిచ్కి? నా నెక్స్ట్ వీడియోలోగా ఇది నాకు చెప్పాలి. ప్రియ వీక్షకులారా, మరి ఒక అంశంతో మరలా కలుద్దాం. అంతవరకు ఆ దేవుని కృప మీకు మీ కుటుంబ సభ్యులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.